హే గాయ్స్, ఎలా ఉన్నారు? నా ప్రీవియస్ వీడియోలో చైనాలో స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపీవీ వైరస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చైనాలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకు ఏం జరిగిందంటే చైనాలో మాస్ బ్రీతింగ్ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే చైనాలో ఉన్న చిన్నపిల్లల్ని ఈ వైరస్ బాగా అటాక్ చేసి హాస్పిటలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వైరస్ ఇండియాలో కూడా స్ప్రెడ్ అయింది. చైనాలో ఈ వైరస్ చాలా మంది ఇంపాక్ట్ చేసింది. ఎస్పెషల్లీ 14 years కన్నా తక్కువ ఉన్న ఏజ్ పిల్లల్లో ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ తో సీరియస్ గా ఇంపాక్ట్ చేసింది. ఈ రోజు ఇండియాలో హెచ్ఎంపీవీ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, రీసెంట్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి, సిమ్టమ్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. బెంగళూరులో ఒక 8 month ఓల్డ్ బేబీకి ఈ వైరస్ డయాగ్నోస్ చేశారు. గుజరాత్ లో కూడా ఒక 2 month ఓల్డ్ బేబీకి హెచ్ఎంపీవీ వైరస్ కన్ఫర్మ్ అయింది. ఈ కేసెస్ కి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఈ వైరస్ మన లోకల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఎంపీవీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వైరస్ సిమ్టమ్స్ కామన్ గా ఉన్నాయి. అవేంటంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, కఫ్, ఫీవర్, సివియర్ కోల్డ్ అండ్ హెడేక్. ఇలాంటి సిమ్టమ్స్ సివియర్ గా ఉంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఈ వైరస్ స్ప్రెడ్ అవడంతో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హెల్త్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. వైరస్ స్ప్రెడ్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగింది. సో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ లో కాకుండా ఐసోలేషన్ లో ఉండాలి. మన కంట్రీలో చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అవడం వల్ల హెల్త్ ప్రికాషన్స్ గురించి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.